మహేష్ తల్లిదండ్రి లేక బాబాయ్ పెంపకంలో పెరిగాడు. పిన్ని ఉండి లేని ఆదరణలో పెరిగి పెద్దయ్యాడు. ఒక టీచర్గా మల్లేపల్లి అనే ఊరిలో నివాసం ఉంటున్నాడు. మల్లేశం ఇంటిలో 2 గదుల ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు మహేష్. ప్రియ 2 అక్కలు, ఒక తమ్ముడి మధ్యన పుట్టిన అమ్మాయి. చాలా మొహమాటం, సిగ్గు ఉన్న మనిషి. ఇంటర్ వరకు చదివి ఇంట్లోనే పూలమాలలు కట్టి సంతలో ఇవ్వడం, సున్నుండలు, మిక్చర్, జంతికలు తయారు చేసి పట్టణాలకు, షాపులకు పంపడం చేస్తుంది. మల్లేశం కూతురు ఫంక్షన్కి ప్రియ పసుపు ఓని, నీలం పట్టులంగా జాకెట్టులో తల నిండా మల్లెలు, కనకాంబరాలు కలిపి నిండుగా కట్టిన మాలను ధరించి వెళ్ళింది. అంతటి పదహారణాల అచ్చ తెలుగందాన్ని చూసిన మహేష్ ప్రియ నుంచి చూపుని తిప్పుకోలేకపోయాడు. పైగా ప్రియ మధ్య మధ్యలో తన సిగ్గు వలన తలదించుకునే కళ్ళు, పైకెత్తి చూసే చూపులు మరింత అందంగా కనిపించి మహేష్ని మరీ కట్టిపడేశాయి. ఫంక్షన్ పూర్తయి ప్రియ 8ంటికి తన ఇంటికి బయలుదేరింది. కాసేపటికి వెనకాలే సైకిల్ మీద మహేష్ వచ్చి, మీరు బాగున్నారండి, మీ అమ్మగారితో మాట్లాడి మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుంటానని చెబుతాను అనేశాడు. ప్రియ మరింత సిగ్గుల మొగ్గయి ముడుచుకుపోయి పరుగులాంటి నడకతో ఇంటికి వెళ్ళిపోయింది. మల్లేశం మహేష్ ప్రియల వరస గమనించాడు. మర్రోజు పొద్దున్నే మహేష్ మల్లేశంని ప్రియ కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నాడు. మల్లేష్ని పెద్ద మనిషిగా తనతో పాటు తోడు రమ్మని కూడా అడిగాడు. ప్రియ తండ్రి శంకరయ్యకి కులం పట్టింపు ఉంది, అందుకే ఒప్పుకోలేదు. పైగా ప్రియ జోలికి వస్తే ఊరుకోనని కూడా మహేష్కి హెచ్చరిక చేశాడు. మహేష్కి బాధగా అనిపించింది. ప్రియ వైపు చూశాడు. ప్రియ కూడా మహేష్ వైపు నిరాశగాను, ప్రేమగాను కలగలిపి చూశాడు. ఆ చూపులో చూపు కలిపిన మహేష్కి ప్రియని వదులుకోలేనని బలంగా అనిపించింది. శంకరయ్యకు చెప్పాడు మహేష్, ప్రియకు ప్రేమను పంచి ఇచ్చేది ఒక మనిషి, కానీ కులం కాదండి. ప్రియ మీద నా మనసులో తరగని ప్రేమ ఉంది. నా ప్రేమకు ప్రియని దూరం చేసి మా ఇద్దరికి అన్యాయం చేయకండి ప్లీజ్ అన్నాడు అభ్యర్థనగా మాట్లాడుతూ. మల్లేశం కూడా శంకరయ్యకు నచ్చచెప్పాడు. ఈ రోజుల్లో కులం, జాతకాలు, ఆస్తులు చూసుకోవటమే కానీ మనమందరము ప్రేమలను పట్టించుకోము. అందుకే 10 కుటుంబాలలో ఏ ఒక్కటో 2 కుటుంబాలలో తప్ప మిగిలిన కుటుంబాలలో సర్దుబాటుతో ఈడ్చుకుంటూ నడుపుతున్న జీవితాలే తప్ప ఇలా మనసులు కలుపుకున్న అమ్మాయిలను ఒక్కటి చేశామంటే వీరిద్దరిది పచ్చటి కాపురం కాగలదురా శంకరం అని. శంకరం భార్య పార్వతి కూడా, నిజమే అన్నయ్య, మా పెద్దమ్మాయిలు ఇద్దరూ మా అల్లుళ్ళు ప్రేమగా చూసుకోవట్లేదని ఒకటే బాధపడుతుంటారు. ఆర్థికంగా అవసరాలకు మేము సర్దగలము, కానీ కూతురు అల్లుడు మధ్య సఖ్యత కోసం మేము ఏం చేయగలం చెప్పండి. నాకైతే అబ్బాయి గుణగణాలు, ఉద్యోగం మంచివైతే మా ప్రియనిచ్చి చేయటానికి సమ్మతమే అనేసింది. కాస్తంత సమయం తర్వాతే నిర్ణయం చెబుతానని శంకరం అప్పటికి విషయం దాటేశాడు. నెల తర్వాత ఓ రోజు స్కూల్ పని మీద మహేష్ బస్సు ఎక్కి కూర్చున్నాడు. సిటీలో పెరిగినవాడు కదా అతను అని మహేష్కి నచ్చుతుంది అనుకొని ప్రియ మల్లేశం కూతురుని అడిగి ఆమె పంజాబీ డ్రెస్ తీసుకొని తను వేసుకొని తండ్రి తమ పెళ్ళికి ఒప్పుకున్నాడన్న శుభవార్త చెప్పేందుకు సిగ్గుల చేమంతిలా నడిచి వస్తోంది. దూరం నుంచే ప్రియను చూసి ఆమె మోములోను భావంతో ఆమె చెప్పబోయే విషయం దాదాపుగా తెలిసిపోతుండగా అవునో కాదో అన్న చిన్న సందేహంతో
గబగబా బస్సు మెట్ల మీదకి వచ్చి త్వరగా రా అని ప్రియని పిలుస్తున్నాడు మహేష్. ప్రియ నోటి నుంచి మంచి విషయమే వస్తుంది కదా అనే చిరు కంగారుతో ఉన్నాడు మహేష్. ప్రియ మరింత సిగ్గుగా మారిపోయి మొహం ఎర్రబడగా చున్నీని చేత్తో తిప్పుతూ, మా నాన్న మన పెళ్ళికి ఒప్పుకున్నారు అంది చిలుకలా మధురంగా పలుకుతూ. అమ్మయ్య అనుకున్న మహేష్ బస్సు దిగి సంబరంగా ప్రియ చేతిని తన చేతితో బంధించి శుభాకాంక్షలు చెబుతున్నట్లుగా కరచాలనం చేసి ప్రియ కళ్ళలోకి చూస్తూ ప్రేమగా చెప్పాడు. రాబోయే మాఘమాసంలో మనం భార్యాభర్తలం అవుదామా అన్నాడు చిలిపిగా. ప్రియ సిగ్గుతో మరీ ఇంకా ముడుచుకుపోయింది. నీ సిగ్గు సింగారం కాను అని మురిపెంగా అంటూ ప్రియ తల మీద సరదాగా తట్టి బస్ ఎక్కాడు మహేష్. పని అవ్వగానే త్వరగా నీ దగ్గరికి పరిగెత్తుకొచ్చేస్తా బంగారం